నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణాయ నమః. మనం ఎప్పుడూ యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా! అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి. ఇంకా అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు, గ్రహ స్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా హ్మ్. అక్టోబర్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 31 వరకు 2025 సంవత్సరం. మొత్తం ఈ నెల భాగంలో మనకి ఎలా ఉంటుంది? గ్రహస్థితులు ఏమిటి? అనేది చూసినట్టయితే ముందుగా సూర్యుడు కన్యా రాశిలో తులా అంటే కన్య నుంచి తులాలోకి అక్టోబర్ 17న ప్రతి నెల మనకొచ్చే సంక్రాంతి ఉంటుంది కదా! మాస సంక్రాంతి. ఆ సమయంలో ట్రాన్స్‌ఫర్ అవుతున్నాడు. అయితే చంద్రుడు పూర్తిగా ఈ మాసమంతా కూడా అంటే అక్టోబర్ 6 తారీఖు పౌర్ణమి దగ్గర నుంచి అమావాస్య వరకు ఇదే రాశిలో కంటిన్యూ అవుతాడు. కుజుడు కర్కాటకంలోను, బుధుడు కన్యా నుంచి తులలోకి అక్టోబర్ 10వ తారీఖున ట్రాన్సిట్ అవుతాడు. గురువు మిథునంలో తిరోగమన దశలో సంచారం చేస్తాడు. శని భగవానుడు కుంభంలో తిరోగమన దశలో కొనసాగుతూనే ఉన్నాడు. శుక్రుడు సింహంలోను, రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితము మనకి రాసుల వారీగా ఎలా ఉండబోతోంది అంటే గనక తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతోంది? గ్రహస్థితులు ఎలా ఉన్నాయి? ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మంచి ఫలితాలు ఏమిటి? చెడు ఫలితాలు ఏమిటి? అనేది చూద్దాము. ముందుగా సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. బుధుడు కూడా మనకి 12, 1లోనే సంచారం చేస్తున్నాడు. అంటే సూర్య బుధులు ఇద్దరూ ఒకే స్థానంలో సంచారం చేస్తున్నారు. కుజుడు 10వ స్థానంలోను, గురుడు 9వ స్థానంలోను, అందులోనూ తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 11, శని భగవానుడు 5. శని భగవానుడు కూడా 5వ స్థానంలో తిరోగమన దశలో ఉన్నాడు. రాహు 7, కేతు 1వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు శుభం కలిగించేవి ఎందులో అంటే కొత్త అవకాశాలు రావడంలోను, జ్ఞానం పెరగడంలోను, గౌరవ ప్రతిష్టలోను విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు. అయితే దేనిలో చెడు ఫలితాలయ్యా అంటే కనుక ఆరోగ్యం మీద, ఫ్యామిలీ రిలేషన్స్ మీద, ప్రయాణాలలోను కొంత చెడు ఫలితాలు ఇస్తున్నాడనమాట. అయితే ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక వీళ్ళకి కాన్సంట్రేషన్ లెవెల్స్ కావచ్చు, వీళ్ళ సక్సెస్ లెవెల్స్ కావచ్చు, ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా చక్కగా ఉంది. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వీళ్ళు సక్సెస్ సాధిస్తారు. నో డౌట్. అందులో తిరిగే లేదు. చక్కగా సాధిస్తారు. అయితే హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్లకు అబ్రాడ్ వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏవైనా ఉంటే కనుక ఈ రాశిలో ఉండే విద్యార్థులు చూసుకోండి. తర్వాత ఉద్యోగ రంగంలో చూసినట్టయితే కనుక అందులోనూ ప్రభుత్వ ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కొత్త రెస్పాన్సిబిలిటీస్ రావడము, మీ మీద బర్డెన్ పెరగడము, మిమ్మల్ని ఏదైనా తప్పు జరిగితే దోషిగా నిలబెట్టడము, ఇట్లాంటివి జరిగేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేయండి. స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. ఐటీ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రమోషన్స్, ప్యాకేజ్ పెరగడము, విదేశాలకు వెళ్ళడము, మీకు వేరే ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఇంకా వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపారంలో లాభాలతో పాటు పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక వర్షాధారిత లాభాలు మీకు పుష్కలంగా దొరుకుతాయి. కొత్త రుణాల కోసం ప్రయత్నం చేయండి. పాత రుణాలు తీర్చేసుకునే ప్రయత్నం చేసుకుంటారు. దీంతో పాటు మీరు ఏ పంటలు వేస్తారో మీ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఆ పంటలకు విశేషమైన దిగుబడితో పాటు రేటు కూడా మార్కెట్లో పలికి లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ లాభాల వల్ల పాత రుణాలు తీర్చేసుకుని ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక మీకు రికగ్నిషన్, గుర్తింపు పెరగడంతో పాటు విపరీతమైన పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీ పార్టీలో ప్రాముఖ్యత పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్య జీవితంలో కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మా దంపతుల మధ్య అనుమానాలు, విపరీతమైన ధోరణులు, తగాదాలు, గొడవలు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మీకు ఏదైనా భూమి, వస్తువు, వాహనాలు కొనుగోలు అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైనా ఒక అంశంలో కానీ, నిర్ణయాలు తీసుకోవడంలో కానీ పెద్దల యొక్క సపోర్ట్ తీసుకున్నట్టయితే
కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు, కానీ స్ట్రెస్ ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో సంయమనం పాటించుకోండి. తర్వాత చిన్న చిన్న అంటే కడుపులో స్టమక్‌లో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం కనబడుతోంది. అది ఆపరేషన్ దాకా దారి తీయొచ్చు. లేదా అంటే కొంత ప్రమాదానికి దారి తీయొచ్చు. లేదా కొంతమందికి డాక్టర్ పర్యవేక్షణతో ముగిసిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి ఏవైనా తల ఎత్తితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్లి అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు తెల్లని బట్టలు, పాలను దానంగా ఇచ్చుకోండి. శ్రీ సూక్తాన్ని తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేయండి. మాకు పఠించడం రాదు అని అనుకున్నప్పుడు కనీసం ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసుకోండి. ప్రతి శుక్రవారము ఇది ఒక అలవాటుగా పెట్టుకోండి. మనకి ఈ అక్టోబర్ నెలలో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు ఇదే అలవాటుగా చేసుకున్నట్టయితే కనుక కొంత ధనపరంగాను, కొంత ఆరోగ్యపరంగాను, కొంత సక్సెస్ఫుల్ పరంగాను మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇవి గోచార ఫలితాలు అక్టోబర్ మాసంలో. శుభముయ్యాలు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది, మాస ఫలితాలు, గ్రహస్థితులు, అసలు గత నెలలో కన్నా ఈ నెలలో ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మీనరాశి వారికి అక్టోబర్ నెలలో 4వ స్థానంలో అంటే గురుడు 4వ స్థానంలో కర్కాటక రాశిలో ఉండడము అత్యంత శుభప్రదము. అయితే శని భగవానుడు 11వ స్థానంలో ఉండి లాభాలను పెంచేటట్టుగా గోచరిస్తోంది. రాహు 2వ స్థానంలోను, కేతు 8వ స్థానంలోను ఉండడం వల్ల ఆర్థిక కుటుంబ సంబంధాలు సవాళ్లుగా మీకు మారతాయన్నమాట. ఛాలెంజెస్ అన్నమాట. ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను మీకు ఒక రకమైన ఛాలెంజ్లు ఏర్పాటు చేస్తాయి. అయితే సూర్యుడు 7వ స్థానంలో ప్రారంభమయ్యి మధ్య నెలలో 8వ స్థానానికి వెళ్లే అవకాశం కనబడుతోంది. బుధుడు, శుక్రుడు, కుజుడు సమయాన్ని బట్టి ఆర్థికంగాను, సంబంధాలు అంటే రిలేషన్స్ మీద, ఉద్యోగం మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు వీళ్ళు. అయితే విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో మంచి ఫలితాలు సంపాదిస్తారు. కాన్సన్ట్రేషన్ బలంగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రమోషన్స్, బదిలీలు, కొత్త కొత్త అవకాశాలు, కొత్త బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతోంది. మీ ప్రతిభ కూడా గుర్తించేందుకు అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో చూసినట్టయితే కనుక జీతాలు పెంచడంతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. సీనియర్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ మీకు అందుతుంది. అయితే ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్సైట్ అవకాశాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త టెక్నాలజీ మీరు నేర్చుకోవడం వల్ల అనుకూలంగా ఉండడంతో పాటు మీ పెర్ఫార్మెన్స్ మీద మేనేజ్మెంట్ ఇంప్రెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఐటీ ఉద్యోగస్తులు ఈ విషయంలో శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో విస్తరణకు చాలా చక్కగా ఉండబోతోంది. కొత్త కాంట్రాక్ట్స్ వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ట్రేడింగ్, కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ ఈ రంగాలు లాభాలను సాధిస్తాయి. అయితే విదేశీ సంబంధాలు కలిగినటువంటి వ్యాపార ఒప్పందాలు కానీ, లాభదాయక ఒప్పందాలు కానీ ఈ సమయంలో మీకు వస్తాయి. అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అప్పుల సమస్యలు క్రమక్రమంగా తగ్గే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది. వర్షపాతం సరిగ్గా ఉండడం వల్ల మంచి పంట, మంచి దిగుబడి, దానికి తగ్గ ధర వచ్చే అవకాశం కనబడుతోంది. గింజలు, పప్పు ధాన్యాలు, వరి, పత్తి, మిరప ఈ పంటలు వేసినట్టయితే కనుక మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పశుపోషణ ద్వారా మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కొత్త సాంకేతిక పద్ధతులు అనుసరిస్తే కనుక మంచి మేలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగం చూసిన వారికి అయితే కనుక ఈ నెలలో మీకు నేమ్ అండ్ ఫేమ్ వచ్చే అవకాశము, పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. ప్రజల ఆదరణ పెరుగుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త పదవులు, కొత్త బాధ్యతలు, కొత్త ప్రదేశాలు అన్ని చక్కగా సానుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీ మాటకు ప్రజలలో ఒక విలువ, ఒక గౌరవము, నమ్మకము ఇవి ఏర్పడే అవకాశం ఉంది. విపక్షాల పైన విజయాలు సాధిస్తారు. విపక్షాలంటే ప్రతిపక్షాల మీద విజయాలు సాధిస్తారు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో చాలా ఆనందంగా ఉండబోతోంది. సౌఖ్యంగా ఉంటుంది. దాంపత్య జీవితం చక్కగా ఉండబోతోంది. పిల్లల విద్య, ఉద్యోగము, శుభవార్తలు వస్తాయి. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు కూడా చేసేందుకు కనబడుతోంది. ఆస్తి కొనుగోళ్లు, వాహనాల్లో మార్పులు కూడా
మంచి జరిగే అవకాశము, అలాంటి థాట్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. సోదర సోదరీమణుల్లో సత్సంబంధాలు నెలకొంటాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా మీ ఆరోగ్యం చూసినట్టయితే కనుక సమస్యలు, ఇబ్బందులు, ఆపరేషన్స్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. జీర్ణ వ్యవస్థకు సంబంధించి, తలకు సంబంధించి ప్రమాదాలు కానీ, ఇబ్బందులు కానీ, ఆపరేషన్స్ కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడము, వ్యాయామం చేయడము, మానసిక శాంతిని పెంపొందించుకోవడము చేసినట్టయితేనే తప్ప మీకు అనారోగ్యం అనేది తగ్గేందుకు అవకాశం కనబట్టలేదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించుకోండి. ఇది మీకు చెప్పదగిన పరిహారాలు. దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేయడంతో పాటు స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మరొకటి ఏంటంటే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే గురువారాల్లో పసుపు, బంగారము, శుక్రవారాల్లో పాలు, వస్త్రాలు దానం చేయండి. మిగతావన్నీ చేస్తారేమో కానీ బంగారం చచ్చినా చేయరు. అది మనకి శాస్త్రంలో ఉంది కాబట్టి చెప్పాను. చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఆలయంలో దీపారాధన చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే గోశాలలో పశువులకు మీ పేరిట, అంటే ఆవులకు మీ పేరిట మీ చేత్తో పచ్చగడ్డిని తినిపించినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఏవైనా ఇబ్బందులు, దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయి మంచి జరిగే అవకాశం కనబడుతోంది. ఇది అక్టోబర్ నెలలో మీనరాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. నమస్తే.